అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏదైతే ఈ డీసీఎంఎస్ కాంప్లెక్స్ ఎప్పటి నుంచో సంవత్సరాల కొద్ది కూడా మరి ఉత్తర పడిన దాన్ని మన డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారికి దానికి ప్రాణం పోసి ఈ రోజుగా మన నియోజకవర్గానికి ప్రజలందరూ కూడా అందజేస్తున్నందుకు వారికి అభినందనలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా గతంలో ఎంతో మంది డీసీఎంఎస్ చైర్మన్స్ ఉండొచ్చు, కానీ ఈ రోజు మన డీసీఎంఎస్ చైర్మన్ మన ప్రభుత్వం ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన అనేక ఇది కాక ఇంతకుముందు ఇంకొక కాంప్లెక్స్ కూడా తయారు చేసిండు. కాబట్టి ఇది ప్రజల కొరకు ఏది చేసినా ప్రజల అభివృద్ధి గురించి, నా సొంతాన్ని కాదు, నీ సొంతాన్ని కాదు, ఇంకో సొంతాన్ని కాదు. కాబట్టి ప్రజలు బాగుపడాలి, ప్రజల అభివృద్ధిని కోరాలి. ఇది మనం ప్రభుత్వం అందరూ కూడా ఏ ప్రభుత్వం అని ఉండదు, ప్రజల అభివృద్ధి గురించి చేయాలని కోరుకుంటూ నిజంగా చాలా సంతోషం. ఇంకా కొన్ని కాంప్లెక్స్ ఇంకా కూడా షాప్స్ కడతా అంటున్నాడు. దానికి కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీ పార్టీ కానీ మా పార్టీ కానీ వారికి సహకరించండి, తప్పకుండా ఇవన్నీ కడతాడని ఆశిస్తూ మరి దీనికి ఎక్కడ ఎలాంటి ప్రభుత్వ నిధులు లేకపోయినప్పటికీ మరి సొంతంగా డీసీఎంఎస్ సమకూర్చుకొని 4 లక్షల రూపాయలతోటి 8,000 స్క్వేర్ ఫీట్లు చేసి మరి 20 షట్టర్లను నిర్మాణం చేయడం జరిగింది. మరి ఆ యొక్క నిర్మాణ కార్యక్రమాన్ని ఈ రోజు గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు మరియు గౌరవనీయులు మార్కెట్ కమిటీ చైర్మన్ గారి చేతుల మీద మనం ఈ రోజు ప్రారంభించుకోవడం జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇందులో సుమారుగా 2 షట్టర్లను డీసీఎంఎస్ ఫెర్టిలైజర్ సెంటర్స్ కొరకు పెట్టుకుని మిగతా 18 షట్టర్లని మరి పేపర్ పబ్లికేషన్ ద్వారా నోటీస్ ద్వారా ఏంటంటే ఎవరైతే రావడం జరిగిందో వారికి మరి కేవలం ఇక్కడ అన్ని కూడా షట్టర్లు రోడ్డుకు 50 రూపాయలు స్క్వేర్ ఫీటు, లోపల అన్ని షట్టర్లు 25 రూపాయలకు స్క్వేర్ ఫీట్ చొప్పున ఓన్లీ కార్పెట్ ఏరియాకే రెంట్ తీసుకుంటూ 5,000 రూపాయలు మొదలుకొని మరి 8,500 వరకు ఇక్కడ అద్దెకి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అద్దె కూడా 10 సంవత్సరాల పాటు లీజ్ కు రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఇస్తూ మరి ప్రతి సంవత్సరం 5% ఎన్హాన్స్మెంట్ తోటి అందరూ స్వేచ్ఛగా వారి వ్యాపారం చేసుకోవడానికి వెసులుబాటుగా ఉండే విధంగా మరి ఈ యొక్క షట్టర్స్ అలాట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇంకా కావాల్సినటువంటి వారికి ఈ జైరాబాద్ పట్టణంలో వ్యాపారం అభివృద్ధి కొరకై మరి ఇంకా సుమారుగా 70-80 షట్టర్ల కాంప్లెక్స్ ఈ యొక్క మనం నిలబడేటువంటి ప్లేస్ లో నిర్మాణం అతి త్వరలో కూడా మనం స్టార్ట్ చేసుకుంటామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి సహకారంతో మరి మున్ముందు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలాగే తీసుకెళ్లాలని చెప్పేసి మీరందరూ కూడా ఆశీర్వదించాలి. ఈ యొక్క డీసీఎంఎస్ ను ఆశీర్వదించి అభివృద్ధి పథంలో నడవడానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇప్పుడు సమయం తక్కువ ఉంది కాబట్టి మరి మన యొక్క మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.